గుడ్ మార్నింగ్. నీళ్ళ పంచాయతీ తూతూ మంత్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇరు రాష్ట్రాల అజెండాలకు పరస్పర విరుద్ధం. గతంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు అభ్యంతరాలే పునరావృతం. 12 అంశాలపై ప్రతిపాదించిన తెలంగాణ ఇంజనీర్లు నిర్మోహటమాటంగా తోసిపుచ్చిన ఏపీ జలవనరుల శాఖ అధికారులు. రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు హాజరు అయిన అధికారుల మధ్య చర్చలు. ఎడతెగని వివాదంతో లిఖితపూర్వక అజెండాలు కోరిన సిడబ్ల్యూసి చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క దశాబ్దాలు గడుస్తున్న ఈ యొక్క నీళ్ళ పంచాయతీ మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతుంది అన్నట్టు, తూతూ మంత్రంగా నడుస్తుంది. పోలవరం మల్లన్న సాగర్ను అజెండాలో పెట్టొద్దు, ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదు, సిడబ్ల్యూసి కమిటీ మీటింగ్లో తేల్చేసిన తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సిందేనని పట్టు. పోలవరం మల్లన్న సాగర్ ప్రతిపాదనలు రాలేదన్న సిడబ్ల్యూసి. కేవలం బనకచెర్ల పిఎఫ్ఆర్ పరిశీలన ఉందని వెల్లడి. 2 వేర్వేరు ప్రాజెక్టులన్న ఏపీ. ఫేజ్ 1 ఫేజ్ 2 చేపడతామని క్లారిటీ. త్వరలోనే పోలవరం మల్లన్న సాగర్ పిఎఫ్ఆర్ను సమర్పిస్తామని వెల్లడి. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని చెప్పేసి ఏపీ అంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి నీళ్ల పంచాయతీ మళ్ళా మోపైంది. ఈ యొక్క నీళ్ల పంచాయతీలో భాగంగా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ మధ్యలో మళ్ళీ నీళ్ల పంచాయతీ మొదలైంది. ఆంధ్ర తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీ ఎట్లా ఉన్నా కానీ ఈ ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈ యొక్క డ్యామ్లు కట్టేసి డ్యామ్ల మీద పైసలు దొబ్బే పరిస్థితి, ఈ యొక్క కాంట్రాక్టుల మీద డబ్బులు దొబ్బే పరిస్థితులే ఉన్నాయి. కానీ ఉన్న ప్రాజెక్టుల్లో పూడికలు తీస్తే నీళ్లు పుష్కలంగా ఉంటాయి మనకు. తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు. దాదాపు 25 ఏళ్ళైనా కానీ ఆంధ్రలో మాత్రం ఆ పోలవరం ప్రాజెక్టు ఫినిష్ కాదు. అక్కడ ఉన్నది ఆన్నే ఉంటుంది. జాతీయ హోదా వచ్చినా కానీ అది ఫినిష్ చెయ్యరు. ఎందుకు అది కంప్లీట్ చేయరో అర్థం కాదు. సో అక్కడ ఉన్న భూ నిర్వాసితులు ఇంకా అలాగే ఉన్నారు దాదాపుగా. ఏం జరుగుతుందనే విషయం మీరే ఆలోచన చేయాలి. ఇంకో నీళ్ళ పంచాయతీ ఏంటంటే గత సర్కారు కేసీఆర్ సారు ఈ యొక్క రాయలసీమ రతనీలసీమ చేస్తా అని చెప్పేసి జగన్ సార్ తోటి భేటీ అవి అక్కడ మాట్లాడి ఈ యొక్క రోజాగారింట్లో ఏమంటారు చేపల పులుసు తిని ఈ విధమైన కార్యాచరణ అనేది ఇక్కడ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు సార్కి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టు. సో ఆ ప్రభుత్వం ఎట్లున్నా ఈ ప్రభుత్వం ఎట్లున్నా కానీ నీళ్ళ పంచాయతీ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉందంటే ప్రభుత్వాల విఫలం అని చెప్పేసి ఇక్కడ కడాఖండిగా చెప్పొచ్చు. అప్పుడున్న ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చేసింది. కానీ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆ నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రంని సంపాదించుకున్నా కానీ అదే నీళ్ళ పంచాయతీ కంటిన్యూషన్లో ఉంది ఈ అధికారుల ప్రజాప్రతినిధుల చేతుల్లో. ఏం జరుగుతుందనేది మనం క్లారిటీగా కనుక్కోవచ్చు అన్నట్టు. అర్థమవుతలేదా? 12 సంవత్సరాలైనా నీళ్ళ పంచాయతీ అట్లే ఎట్లుంటుంది? తెలంగాణ నీళ్ళ కోసమే కదా మనం తీసుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ నీళ్ళ పంచాయతీ ఏంది అని తెలంగాణ జనం మాత్రము ఈ యొక్క ప్రజాప్రతినిధుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది అన్నట్టు. సో అది పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క సిడబ్ల్యూసి మీటింగ్కి తెలంగాణ నేను ఆ యొక్క ఈ మన ప్రాజెక్టులకు సంబంధించి నేను రాలేను అని చెప్పేసి కూడా ఓపెన్గా చెప్పేసింది. పోలవరం కానీ ఈ నల్లమల సాగర్కి సంబంధించింది. మన నీళ్లు గురువుకు దారాదత్తం. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం హరీష్ రావు సార్ అంటున్నాడు. నీటిని కేసీఆర్ ఒడిసిపెడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు. సీఎం ఎలాగూ పట్టించుకోడు. ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్న అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. సో దానికి కౌంటర్గా ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే మీరు. ప్రగతి భవన్లో జగన్తో విందు రాజకీయాలు చేసింది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ ప్రకటించలేదా? బేసిన్లు లేవు, బేసేజాలు లేవని జగన్తో చెప్పలేదా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 1,00,00,000 కోట్లు కాళేశ్వరానికి తగలబెట్టారని చెప్పేసి మొత్తానికి ఫైర్ అవుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తానికి అక్కడున్న పరిస్థితి ఇక్కడున్న పరిస్థితి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఒకటే. ఈ యొక్క ప్రజాప్రతినిధులు మాత్రము ఈ యొక్క మన డ్యామ్లకు సంబంధించి ఈ మన పూడికలు తీసేస్తే ఏ డ్యామ్ అవసరం లేదు. ఉన్న డ్యామ్లతోనే మస్తు నీళ్ళు ఉంటాయి, కావాల్సిన నీళ్ళు ఉన్నాయి. ఆ పూడికలు తీయకపోగా మళ్ళా కొత్త ప్రాజెక్టుల పేరుతోటి ఈ యొక్క ప్రజల ధనం మొత్తము దండుకుంటున్నారు అన్నట్టు. ఆ కాంట్రాక్ట్ల పేరుతోటి దండుకుంటున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ యొక్క కాళేశ్వరం కావచ్చు, అక్కడ ఉన్న పోలవరం కావచ్చు. పోలవరానికి దాదాపు జాతీయ హోదా వచ్చినా కానీ అది ఇంకా కంప్లీట్ అవుతలేదు. ఎన్ని రోజులు అయిందో మీరే చూడండి. దాదాపుగా ఇక్కడ ఉన్న కాళేశ్వరం మాత్రము ఈ మేడిగడ్డ మొత్తం కుంగిపోతున్నది.
దానికి నిన్ననే మీకు తెలుసు, మన వార్తల్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ నివేదిక పంపించింది. అది కూలిపోయేటట్లుంది, ప్రమాదం జరిగేటట్లుంది, చూడుండ్రా నాయన అని చెప్పేసి, తొందర మరమ్మతులు చేసుకోవాలని చెప్పేసి. కానీ దానికి సంబంధించి నీళ్ళ పంచాయతీ మాత్రం ఆంధ్ర తెలంగాణ మధ్యలో అట్లే ఉందన్నట్టు.